గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ. కాంగ్రెస్ ఎమ్మెల్యే చొప్పదండు నియోజకవర్గానికి చెందిన మేడిగడ్డ సత్యం గారి వైఫ్ రూపాదేవి గారు అయితే నిన్నైతే సూసైడ్ చేసుకున్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 3వ ఫ్లోర్లోనైతే ఇక్కడ మన సొంత ఇంటి దగ్గర అయితే ఉన్నాము. 3వ ఫ్లోర్లో తనైతే ఫ్యాన్కి ఊరేసుకున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. తనకి వీడియో కాల్ చేసి ఎమ్మెల్యేకి వీడియో కాల్ చేసి అక్కడ నేను చనిపోతున్నానని చెప్పి మరి ఆమె అయితే చనిపోవడం అయితే జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము మనం అయితే చూసుకున్నట్లయితే. ఎందుకంటే తనకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో కూడా మనకైతే ఇంకా తెలియాల్సిన ఉంది. ఏ ఇబ్బంది వల్ల చనిపోయిననే కూడా పోలీసు వాళ్ళు అయితే పూర్తి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఎందువల్ల చనిపోయిన విషయాలు కూడా పోలీసు వాళ్ళు అయితే కొంతవరకు అయితే తన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దని కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్న దంపతులు, వాళ్ళ మధ్యలో ఎటువంటి గొడవలు లేవు. చాలా రూమర్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు. అవన్నీ రూమర్స్, అవి వాళ్ళ మధ్యలో వ్యత్యాసం ఏం గ్యాప్ లేదని చెప్తా ఉన్నారు. అలాంటి తరుణంలో ఒకసారి అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. తను ఇక్కడనే ఉంది, అక్కడ 3వ ఫ్లోర్లో. తను 3వ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే శ్రీ చక్ర నిలయంలోనే అయితే తనైతే నిన్న సాయంత్రం అయితే సూసైడ్ చేసుకున్నది. తనైతే నిన్నైతే వెళ్ళడం అయితే జరిగింది. మరి అక్కడికి వెళ్ళి వచ్చే సమయంలో కూడా చూసుకున్నట్లయితే ఫోన్ కాల్ చేసి ఇలా చెప్పడం, నేను సూసైడ్ చేసుకుంటున్నాను చెప్పడము, తను ఇక్కడున్న సమీపంలో ఉన్న బంధువులకి సమాచారం ఇవ్వడము, ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, హాస్పిటల్ తీసుకెళ్ళినప్పటికీ దారి మధ్యలోనే తనైతే ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదం అయితే కనిపిస్తూ ఉంది. వీళ్ళ మధ్యలో చాలా మనస్పర్ధాలు ఉన్నాయని చాలామంది అయితే నెగిటివ్గా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అలా ఏం లేదు, వీళ్ళైతే అన్యోన్యంగా ఉన్నారైతే చెప్తా ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే మేడం, చెప్పండి, వాళ్ళ ఇద్దరి మధ్యలో మనస్పర్ధాల వల్లనే తను చనిపోయిందని చాలా రూమర్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు? చాలా బాగుంటారు వాళ్ళు. చాలా ఫ్రెండ్లీ నేచరు, చాలా ప్రేమగా ఉంటారు. ఎప్పుడు ఇలా కంప్లైంట్స్ మేము ఎక్కడ కూడా వినలేదు కూడా. మేము వాళ్ళకి చిన్నప్పటి నుంచి, వాళ్ళ మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళకి ఏ రోజు కూడా ఇవన్నీ మేము వినలేదు. ఎప్పుడు రావాలనుకున్నా కూడా మాతో మా ఇంటికి వచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఉండేవాళ్ళు, తినేవాళ్ళు, వెళ్ళిపోయేవారు, కలిసి ఉండేవాళ్ళు. ఎలక్షన్ టైంలో కూడా ఆ అమ్మాయి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం జరిగింది. తను కూడా ఇంతమంది విల్లాలో ఉండేవాళ్ళు. ఈ మధ్య ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. ఈ మధ్య రీసెంట్గా 10 days బ్యాక్ కూడా మేము ఇక్కడికి వచ్చాము. మేమే ఇక్కడ వెళ్తూ ఉండి డిన్నర్ చేసి వెళ్ళిపోయినాం తప్ప ఎప్పుడు వాళ్ళ మధ్యలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నది అని ఎవరు ఏమీ చెప్పలేదు. ఎప్పుడు కూడా చాలా బాగుండేవాళ్ళు. వాళ్ళది ఇంకోటి ఏంటంటే కూడా చెప్తా ఉన్నారు, ధైర్యంగా ఉండేటామె, మాకు ఫ్యామిలీలో మొత్తం ధైర్యంగా ఉంటుంది. కాకపోతే తను కరోనా వచ్చినప్పుడు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని విన్నాను నేను. అదే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అది రికవర్ అవ్వడమే కష్టమవుతుంది. ఎప్పుడు నీరసంగా ఉంటుంది అక్క, నాకు వండుకొని తినడానికి కూడా ఓపిక ఉండట్లే అన్నట్టు మాట్లాడేది తప్ప ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడు తను చెప్పలేదు. అసలు లేవు తనకు ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. మేము చూస్తున్నాం కదా, తన మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు బాగుండే వాళ్ళు. స్కూల్లో కూడా టీచర్గా వర్క్ చేస్తూ ఉంది. ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వర్క్ చేస్తూ ఉందని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. లేదు అంటే ఆమెకి సింపుల్గా లైఫ్ లీడ్ చేయడం ఇష్టం. తన హస్బెండ్ ఎమ్మెల్యే కావచ్చు కానీ తను మాత్రం ఫస్ట్ బేసిక్గా టీచర్ కాబట్టి టీచర్గానే తన లైఫ్ లీడ్ చేయాలనుకుంది. పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలంటే టీచర్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి తను ఇప్పుడు మేము కూడా చాలాసార్లు చెప్పాము. మేము ఎగ్జాంపుల్ మేమే చెప్పాము, మీరు ఎమ్మెల్యే అయ్యాడు కదా మీ హస్బెండ్, ఇంకా మానేయచ్చు కదా అంటే, లేదక్క తను ఎమ్మెల్యే అయితే అది తనది, నాది నేను పిల్లలకి 10 మందికి భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాకుంది, నేను చేస్తాను అని చెప్పేసి అన్నది. తను ఎప్పుడు రిజైన్ చేస్తా అని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఏమైతుందమ్మా మీకేమైతుంది? నాకు బిడ్డ పెద్దమ్మని అయితే ఇలా మీతో ఎలా ఉండేది పెద్దమ్మ? మంచిగా ఉండేది. అంత గడవ లొల్లి చేసేది, పిల్లలంతా కూర్చొని మాట్లాడుకునేది, ఫంక్షన్లలో మంచిగా ఉండేది. అసలు అనుకున్నారా మీరు ఇలా అవుతుంది? ఒక్కసారి కూడా అనుకోలే, కళ్ళలో కూడా అనుకోలే అది అట్లా చేసుకుంటుందని. అంత ధైర్యం ఉంది. ఇంకా 2 పిల్లలు ఉన్నారంట కదా? 2 పిల్లలు, ఒక పిల్ల మగ పిల్లగాడు, ఒక ఆడపిల్ల. అట్లా మీ చెల్లగారు కూడా ఇక్కడనే ఉన్నారని తెలుస్తా ఉంది. చెల్లె ఇద్దరు గొడవ చేసుకుని అవుతాయి కదా, మా ఇద్దరాలు మొగల్సినప్పుడు ఏదో ఒక గొడవ అవుతుంటుంది కదా. గొడవ చేసుకుంటుంటే ఆయన అన్నాడంటే, చూడు రూప ఊకే నాతో కొట్లాట పెట్టుకుంటున్నది, రమ్మంటే వచ్చింది. ఇక్కడ వచ్చింది, ఆయన ఊరికి వెళ్ళిపోయింది. ఇక ఆమె ఉండిపోయింది. ఉండిపోయినాక మంచిగానే ఉందట, మంచిగానే చేసిందంట. కొంతసేపటికి సాయంత్రం 8 గంటలకు 8:30కు రూమ్లోకి పోయిందంట. రూమ్లో పోతే గడికెందుకు పోతున్నావు అంటూనే ఉందంటే, వెనక పోతూనే ఉంది, డోర్ వేసేసుకుంది. సార్ చెప్పండి సార్, ఈరోజు మేడం మరణించడం అయితే చాలా విషాదము. వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధాలు ఉన్నాయని చాలా రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. మీరు ఏమంటారు, మీకు తెలిసిన వారు? వాళ్ళకైతే ఎలాంటి కుటుంబ కలహాలు కానీ ఏమీ లేవు. అన్యోన్య దాంపత్యం, వాళ్ళది ప్రేమ వివాహం. PhD వరకు చేసిర్రు. తను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఒకరోజు
నేను తన క్లాస్మేట్ సత్యం, నా క్లాస్మేట్ డిగ్రీలో, నాకు రూమ్మేట్. అయితే ఎల్లారెడ్డిపేట మండలం కొట్లపేట గ్రామానికి వచ్చినప్పుడు, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి వచ్చినప్పుడు, తల్లిదండ్రులు నాకు భవిష్యత్తు ఇస్తే నా భార్య నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని చెప్పినటువంటి మహా వ్యక్తి. అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. దేవుడు ఇట్లాంటి పరిస్థితి ఎవరికి కూడా, పగవాడికి కూడా రానియద్దని మేము కోరుకుంటున్నాం. చాలా మంది అంటారు తను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి, దాని కారణంగానే చనిపోయారని కొంతమంది రూమర్స్ అయితే వ్యక్తం చేస్తారు. అట్లాంటిది ఏం లేదు. మొన్ననే క్యాంప్ ఆఫీస్ ఇనాగ్రేషన్ కూడా వచ్చిపోయినారు. మీకేమవుతుందమ్మా? తను మా సార్ వాళ్ళ ఫ్రెండ్ సత్యం అన్నయ్య, వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా రూపా సత్యం అన్నయ్య పెళ్ళప్పటి నుండి. అంటే చాలా రూమర్స్ వస్తూ ఉన్నాయి సత్యసారికుండా మేడంకి ఇష్యూస్. లేదండి, వాళ్ళు బాగా కలిసి ఉన్నారు. మేము దగ్గర ఫ్రెండ్స్ వాళ్ళకి, చాలా దగ్గర. చిన్న చిత్క గొడవలు అంటే ప్రతి ఫ్యామిలీలో వస్తాయి కదా, ఈవెన్ మీ ఫ్యామిలీలో కూడా వస్తాయి కదా, అవి కామన్, ఎవరింట్లోనైనా కామన్. కానీ సూసైడ్ చేసుకునేంత పెద్ద ఇష్యూ అయితే నాకు తెలియదు. ఇంకా ఆమె ఎలా ఉండదు, ఇప్పుడు స్కూల్ టీచర్గా అయితే వర్క్ చేస్తూ ఉందంటే చాలా మందికి భవిష్యత్తు ఇవ్వాలనే ధ్యేయంతో ఉన్న వ్యక్తి ఈరోజు అలా చనిపోవడం ఎలా అనిపిస్తుంది? అది బాధనే కదండి. ఇంకా తను లేని లోటు ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఏ విధంగా ఉండబోతా? అది తెలియదు కదండి, ఫ్యూచర్ని ఊహించలేము ఎవరమైనా. ఇద్దరు చిన్న పిల్లలు. అవును, తన్ని ఆ డెసిజన్ తను తీసుకోకుండా ఉండాల్సింది, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఎవరం కూడా ఫ్యూచర్ని ఆలోచించలేము ఇప్పటికిప్పుడు. అన్న సత్యం గారు మీతో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీతో ఏ విధంగా ఉండేవారు? ఒక సత్యం గారు 2002 నుంచి మాకు పరిచయం. మేము డిగ్రీ క్లాస్మేటు. సత్యం 2002 నుండి చూసినట్టయితే తను ఒక చీమ కూడా ఆన్ చేయడు. అటువంటి మనస్తత్వం, సున్నితమైన మనస్తత్వం. ఇప్పుడు రూపా గారు కూడా ఆమెకు రాజకీయంగా ఎన్నో రకాలుగా ఉపయోగపడింది. ఈమె ఎంప్లాయీ, ఆయన నాన్ ఎంప్లాయీ అయినా కూడా ఎన్నో రకాలుగా ఆయనకు చేదోడు వాదిగడు ఉంది. ఎంతో కొంతమంది మురుకులు అనేటోళ్ళు ఉంటారు. దానికి చెడు మంచి అనేది ఉంటుంది. అందరూ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చెడుని ఆలోచిస్తారు కానీ మంచిని ఆలోచిస్తలేరు. ఎటువంటి రూమర్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నిర్మలమైన వ్యక్తి, మంచి మనసు గల వ్యక్తి. ఆయన ఇప్పుడు చూసినట్టయితే వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ వచ్చారు, ప్రతి మండలం నుండి వచ్చారు. ఇట్లా ఏదైనా ఆయన చెడు అయినట్టయితే ఇటువంటి నియోజకవర్గ ప్రజలు రాకపోదురు కదా. ఇది ఒకటి గ్రహించాలి. రూమర్స్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు దీన్ని గ్రహించాలని. సార్ ఆ మేడం సత్య సార్ రూపా మేడం ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ అన్యోన్యత ఏ విధంగా ఉండే? వాళ్ళు యూనివర్సిటీ నుంచి మంచి మిత్రులు. వాళ్ళది ప్రేమ వివాహం. ఎక్కడ ప్రపంచాలు ఏం లేవు. సాధారణంగా తన పొలిటికల్ లీడర్గా తన కెరీర్ బిల్డప్ చేయడంలో కొంచెం నియోజకవర్గానికి సమయం కేటాయించాల్సి వచ్చింది, చేశాడు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చిండు తను. ఆ రకంగా ఫ్యామిలీలో మాత్రం గొడవలు అయితే ఏం లేవు. నేను చిన్నప్పటి నుంచి మిత్రుడిని, స్కూల్ ఏజ్ నుంచి ఇప్పటి వరకు తనతోనే కలిసి ఉంటున్నా. ఎప్పుడు కూడా ఫ్యామిలీలో పెద్దగా చెప్పుకోదగ్గ గొడవలు అయితే లేవు. చాలా బాగా కలిసి ఉంటుళ్ళు, ఇద్దరు పిల్లలు. తను కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. సత్యం కూడా తనకు బేసిక్ ఉంటే ఏమీ లేదు. బేసిక్గా తన ఓన్ బిల్డ్ అది. తను మాత్రమే తనకు తాను జీవితాన్ని నిర్మించుకున్న వ్యక్తి ఆయన. ఆ నిర్మించుకోవడంలో రూపా సహకారం చాలా ఉంది. ఆమె సహకరించడం వల్ల తనంత విజయం సాధించగలిగిండు. కాబట్టి వాళ్ళ మధ్య నిజంగా గొడవలు ఉంటే తన స్థాయికి వెళ్ళేవాడే కాదు. వాళ్ళంతా బాగా కలిసినారు కాబట్టి తన విజయం వచ్చింది. తనకి మంచి జంటగానే మా మిత్రుల మధ్య గుర్తింపు ఉంది వాళ్ళకి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని మేము అనుకోలేదు. అసలు ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు ఊహించుకుందో, ఎందుకు ఆలోచించిందో కూడా మిత్రులు ఎవరికి అర్థం కావడం లేదు. మేము ఇంకా షాక్లోనే ఉన్నాం బ్రదర్. అమ్మ రూపా మేడం గారు మీకు ఏమవుతారమ్మా? మేనగోడలు. ఇలా ఈరోజు అసలు సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అమ్మ? ఏమో ఆమె పానం బాగుండదంట. మేము ఎప్పుడు రాము, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాము. అది తెలియదు, లోపల సంగతి అయితే మాకు తెలియదు. మరి ఆలు మొగల తగాదాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. తగాదాలు ఏం లేవు. ఏమో మళ్ళీ మాకైతే తెలియదు. మేము అయితే ఎప్పుడు రాలేము, చూడలేము. మేము ఇప్పుడే వచ్చినాం. ఎలా ఉండేది మీతో, ఏ విధంగా ఉండేది తను? మంచిగా ఉంటుంది, మంచిగా మాట్లాడు. మేము ఫంక్షన్లు చేస్తే మా ఫంక్షన్లలోకి వస్తుంది, మంచిగా మాట్లాడుతుంది, పిల్లలను తీసుకొని వస్తుంది, మంచిగా ఉంటుంది. సత్యం గారు ఏ విధంగా ఉంటారు మీతో? మంచిగానే ఉంటాడు ఆయన కూడా. ఇంత ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిండు ఆయన. ఈమె టీచర్గా వర్క్ చేస్తూ ఉంటే ఆయన ఇట్లా చనిపోవడానికి ఎందుకు అలా అనుకుంటారు? ఏమో ఆమె మనసులో ఏముందో ఏమో నాన్న, మాకు తెలియదు. ఇద్దరు చిన్న పిల్లలు, చిన్న చిన్న పిల్లల్ని చూసన్నా ఆమె ఇది చేసుకునేది ఉంటే కానీ ఆమెకి ఏమైందో ఏమో అట్లా. బాబాయ్ మీకు ఏమైతుంది రూపా మేడం గారు? మా చెల్లె కూతురు అండి. మీ చెల్లె మేనమామ. మీరు మేనమామ.
ఇలా చనిపోవడానికి గల కారణాలు ఏమనుకుంటారు, ఏం చెప్తున్నారు పోలీసు వాళ్ళు అయినా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు? ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఆమె మా ప్రతి ఫంక్షన్కి వస్తుండే పైన్లలో చాలా బాగుండే, మన ఎమ్మెల్యే అయ్యాడు అతని భర్త, మాకు ఎంతో సంతోషంగా ఉండే, అన్యూన్యంగా మంచిగానే కనిపించారు. మాకు సడన్గా ఇట్లా జరిగిందంటే మాకు చాలా బాధాకరం ఉంది. ఆమె మంచిగా ఉద్యోగం ఉంది, టీచర్ ఉద్యోగం ఉంది, ₹1,00,000 జీతం ఉంది, పిల్లలు ఉన్నారని కూడా ముఖం చూడకుండా ఎట్లా జరిగిందో మరి అది మా సిస్టర్ వస్తే కానీ మాకు అంత డీటెయిల్ తెలుస్తుంది. మా సిస్టర్ కూడా ఇక్కడనే ఉందంట, మా సిస్టర్ ఇక్కడనే ఉంది కాబట్టి మా సిస్టర్ని అడిగితే కానీ డీటెయిల్ తెలుస్తుంది అండి. అంటే వాళ్ళ అమ్మ కూడా ఇక్కడనే, ఆమె సూసైడ్ చేసుకున్నప్పుడు ఇక్కడనే ఉందా? మా చెల్లె కూడా ఇక్కడనే ఉంది. ఇట్లా ఒక రూమ్లోకి వెళ్ళి చేసుకుందా? ఇట్లా మాట్లాడుతురంట, మాట్లాడుతూ మరి ఏమైంది మాట్లాడుతూ లోపలికి వెళ్ళిపోయిందంట. మా చెల్లి అంటుందంటే కూడా డోర్, అరే ఏం ఇక్కడ ఉంటుండు ఏంటంటే ఇట్లా అంటూనే ఉంటుంది, డోర్ పెట్టేసి డోర్ లాక్ చేసుకుందంట. చేస్తే అది అంతే కొద్ది అందరు పిలిచే లోపల ఆమె ఇదే. ఇట్లా సత్యం గారికి వీడియో కాల్ చేసి నేను చనిపోతున్నా అని చెప్పి మరి చనిపోయిందంట కదా. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అది, మా చెల్లెని అడిగితే కానీ ఇదన్నీ ఆ వీడియో కాల్ మరి మీరు చూస్తే కానీ మీ మీడియా చూస్తే కానీ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎందుకంటే చెప్పడానికి అందరం చెప్తాం కానీ వీడియో కాల్ అది ఉంటుంది కదా, రికార్డ్ అయితే ఇక్కడ పోదు, ఆ రికార్డ్ చూస్తుంటుంది. ఆయన అంటాడు నేను అక్కడ చెక్కులు మంచి వస్తుంటే నాకు ఇట్లా ఫోన్ చేసి నేను చనిపోతున్నాను చెప్పిందని ఆయన చెప్తున్నాడు. ఇట్లా ఆలుమొగల పంచాయతీ నడుస్తూ ఉందని చెప్తా ఉంటుంది, నిజమేనా? ఆలుమొగల పంచాయతీ అయితే ఇంకా మా దగ్గర దాకా రాలేదు. మా చెల్లెని మా సిస్టర్ని అడిగినాం అనుకో అప్పుడు అన్నీ చెప్తుంది, ఎందుకంటే ఆమె ఇక్కడ ఉంది కాబట్టి. అవి ఏం జరిగింది అంత లోపల ఏమైనా అయిందా అని మాకు తెలియదు. మేమైతే మంచిగా ఉన్నదన్నట్టు మేము చాలా భావిస్తాం. చాలామంది మా ఫంక్షన్లల్లో మా దగ్గర అన్నిట్లో వస్తుండే. ఈయన ఎమ్మెల్యే అయిన కాంచెల్లి ఆమె వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతుందని చెప్తా ఉన్నారా, నిజమేనా? ఎమ్మెల్యే అయితే ఖుషి ఉండాలి కానీ గొడవ ఎందుకు సార్? అది ఇద్దరు పిల్లలు ఉన్నారు. అరే ఎమ్మెల్యేని గొడవ ఏంటంటే ఎమ్మెల్యేని పక్కకు పెట్టైనా ఆమె పక్కకు పిల్లలను తీసుకొని, గవర్నమెంట్ సర్వెంట్ ₹1,00,000 జీతం, పిల్లలు తీసుకొని కూడా బతకగలుగుతుంది. కానీ అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు మా చెల్లె కూడా కొద్దిగా లేదు, ఆమె సుఖం, ఆమె ఏం అడగలేము మనం. ఇప్పుడు సడన్గా వచ్చింది మనకి ఇది వాడతా, మనం ఏం అడగలేము. అడిగిన తర్వాతనే ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ బయటపడతాయి. ఎలా ఉండదమ్మా మీతోనే, ఎలా ఉండేది రూపా? మా అక్క బిడ్డే ఎలా ఉండేది కూతురు? ఇప్పుడు కూతురు ఎలా ఉంది? మంచిగా మాట్లాడుతుంది, మంచిగా ఎక్కడ నన్ను వస్తే మంచిగా ఇద్దరము అందరం కూర్చొని మాట్లాడుతాం. మొన్న ఫంక్షన్కి వచ్చింది, మంచిగా మాట్లాడింది. ఇప్పుడు మీరు పెద్దమ్మ అవుతారు, చిన్నమ్మ అవుతారు. సో మీతో చిన్నమ్మ అని మీ పిల్లలతోని కానీ ఇట్లా ఫోన్ చేసి మాట్లాడుతారు? మాతో ఫోన్ చేసి అయినా మొన్న తిరుపతికి వెళ్ళింది, ఫోన్ చేసింది, వెళ్ళి వచ్చినాం చిన్న అని చెప్పింది. ఏం గొడవలు అని ఏం చెప్పలే. అంటే ఇప్పుడు కానీ ఎప్పుడన్నా నాకు ఈ ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, లేకుంటే ఇట్లా గొడవలు అవుతున్నాను ఏమని చెప్పింది? ఏదనకు మంచిగా ఎమ్మెల్యే భర్త అయినప్పుడు మస్తు ఖుషిలో ఉంది. అక్కడ ఏడుపాయలకు పోయి బోనాలు చేసింది, ఏం లేదు. నిజంగా పిల్లలను చూసైనా ఆగచ్చు కదా, మరి పిల్లలను చూసి అంత ఎందుకు అట్లా చేసిందో తెలుస్తలేదు. అది ఎట్లా మా అక్క కూడా ఉంది ఇక్కడనే, వాళ్ళ అమ్మ కూడా ఉంది. మమ్మీ లోపలికి వెళ్ళిపోయిందట, ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయి అంటనే ఉందట, డోర్ వేసేసి. ఈ సంఘటన మీకు ఎట్లా తెలిసింది, ఎవరు చెప్పారు? మాకు నైట్ 10:30కు వీళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు ఉంటుంది, ఆమె ఫోన్ చేసింది, అన్న డోర్ ఓపెన్ చేయట్లేదు, లాక్ వేసుకుంది అక్క అని చెప్పేసి ఫోన్ చేసింది. సరే అని మేము వచ్చేసరికి నిజమే లాక్ వేసుకుంది. మాకు ఎక్కడ ఏం దొరకలేదు బ్రేక్ చేయడానికి కూడా. వెంటనే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళ తమ్ముడు వస్తున్నా ఉండండి అని అంటే సరే అని చెప్పేసి మేము ఇంకా ట్రై చేస్తున్నాము. ఆటో ఎక్కి కూడా చూసినాం. చూస్తే అక్కడ కాటాన్ వేసి ఉంది, కనబడాలి. బ్రేక్ చేయాలంటే మళ్ళీ మనకు తెలియదు కదా, ఓనర్స్ పర్మిషన్ కావాలంటే ఓనర్స్ పిలిచాము. తర్వాత అనిల్ సార్ వచ్చాడు, వాళ్ళ తమ్ముడు, బ్రేక్ చేయండి సార్ అంటే ఆయన బ్రేక్ చేసారు. కిటికీ బ్రేక్ చేస్తే కనపడింది. తర్వాత డోరు బ్రేక్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళందరు చుట్టాలు వచ్చారు, మేము బయటకు వచ్చేసాము. అంబులెన్స్ వచ్చింది. ఇక్కడనే చనిపోయిందా లేకుంటే హాస్పిటల్? తెలియదు సార్, అది మనకు కన్ఫర్మ్ లేదు. తీసేటప్పటికి తెల్లారుజామున తెలిసింది.